అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యతః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి భగవానుని దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. మీ అందరినీ కూడా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి శీర్షిక ఎవరు స్వామికి ప్రియులకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక రాజు యుద్ధంలో ఓడిపోయి ప్రతిసారి వెనక్కి తిరిగి వచ్చేవాడంట. అప్పుడు అలా ఆ యుద్ధాలకి భయపడి రాజు ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు. అలా దాక్కున్నప్పుడు అక్కడ ఒక సాలెపురుగుని చూస్తాడు. ఆ స్పైడర్ ఏం చేస్తుంది అంటే ఆ వెబ్ అల్లుతున్నప్పుడు అనుకోకుండా కింద పడిపోతుంది. అలా పడిపోయిన ప్రతిసారి ఎక్కుతూ పడుతూ అలా ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు పడ్డా సరే చివరకు అది ఎక్కి దాని డ్యూటీని అది చేస్తూ ఉంటుంది. సో రాజుకు అనిపిస్తుంది అప్పుడు ఇంత చిన్న సాలెపురిగే ఇంత పట్టుదలతో దాని పనిని అది పూర్తయ్యేంత వరకు నిర్వర్తిస్తుంది. అలాంటిది మనుషులమైన మనము ఎందుకు ఆటంకాలకు భయపడి వెనక్కి రావడం అని ఆలోచించి యుద్ధానికి వెళ్ళి విజయం సాధించుకొని వస్తారంట. అంటే మనిషికి పట్టుదల అనేది అంత ఇంపార్టెంట్. సౌమ్య, చూసుకుంటే పట్టుదల మనం పుట్టిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఉంటుంది కదా. మనం పుట్టిన దగ్గర నుంచి నడవడానికి కానీ, తినడానికి కానీ, చదువు నేర్చుకోవడం కానీ, దేనికైనా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం, విఫలం అవుతూ ఉంటాం. మనకి తెలియకుండానే నార్మల్గా ఆ డిటర్మినేషన్ ఉంటుంది, ఇది ఎలాగైనా నేను నేర్చుకోవాలి, సాధించాలని. కరెక్ట్ అక్క. ఏ పని చేయాలన్నా సరే డిటర్మినేషన్ అనేది కంపల్సరీ. మరి ఈ డిటర్మినేషన్ని మంచి పనులకు వాడచ్చు, చెడ్డ పనులకు కూడా వాడచ్చు. మరి ఏ పనికి వాడాలి అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకోండి, ఎంతసేపు చదవాలి, ఎంత పట్టుదలతో ఉండాలి అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అదే ఒక దొంగతనం చేయాలి అనుకోండి, అది కూడా పట్టుదలే, అతనికి కూడా పట్టుదల ఉంటుంది. మరి ఎలాంటి పనులకు, ఎలాంటి కార్యాలకు మన పట్టుదలని వాడాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. దీనికి నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. వాటర్ని చక్కెరలో కలిపితే అది పానీయం అవుతుంది. అలాగే ఒక డర్టీ గ్లాస్లో కలిపితే అది మురికి నీళ్ళు అవుతుంది. అంటే స్వామి చెప్తున్నారు, ఈ డిటర్మినేషన్, పట్టుదల మీరు పట్టి ఒక పని చేసే ముందు మనకు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే డిస్క్రిమినేషన్, అంటే విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇది మంచిదా చెడుదా, ఇది ఎటు దారి తీస్తుంది. ఇప్పుడు చెడ్డ చేసేవాళ్ళు ఎవరికైనా ఆ కాన్సిక్వెన్సెస్, దాని తర్వాత ఎలాంటి ఫలితం వస్తుంది, దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అన్న విషయం తెలిస్తే ఆ పని వాళ్ళు చేయరు. ఆ ఆలోచన లేకుండా ఉంటుంది కాబట్టే అది మంచి చెడుని ఆలోచించకుండా మనం ముందుకు చేస్తుంటాం. కాబట్టి డిటర్మినేషన్ కన్నా ముందు మనకు ఉండాల్సింది డిస్క్రిమినేషన్. ఆ రకంగా మనం చేసేవి పవిత్రమైన కర్మలా, అపవిత్రమైన కర్మలా అని తెలుస్తుంది. ఎలాంటి కార్యాలలో డిటర్మినేషన్ కలిగి ఉండాలి, దీక్షను పూనాలి అని స్వామి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు స్వామి మాటల్లోనే మనం విందాము. ఇంకా మూడవది దక్షః, అనగా కర్మాచరణ యందు ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి. ఏది పవిత్రమైనది, ఏది సార్థకమైనది, ఏది పరోపకార సంబంధమైనది అనేటువంటి విషయం యందు మాత్రమే ఈ దీక్షను సాగిస్తూ రావాలి. మానవుడు కర్మను ఆచరించక క్షణమైనా ఉండరాదు. కనుక అట్టి కర్మలు యందు పవిత్ర కర్మలను ఆచరించటము ఇది ఒక దీక్ష. ఎలాంటి పరిస్థితులు ఎందుకు అని, ఎలాంటి సందర్భములు ఎందుకు అని అపవిత్రమైనటువంటి యొక్క కార్యములో మనం ప్రవేశించరాదు. ఇది పవిత్రతకు సరి అయినటువంటి యొక్క కర్మ దీక్ష. ఇలాంటి వాడే దక్షుడు కాగలడు, అనగా కర్మాధికారి కాగలడు. ఎంతో చక్కగా స్వామి మనం రోజు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయి, అందులో ఎలాంటివి మనం ఎంచుకొని చెయ్యాలి, తప్పకుండా చేయాల్సినవి ఏవి అని చెప్తున్నారు. స్వామి చెప్పినట్టు మనం ఇంతవరకు పవిత్రమైన కర్మలు అంటే ఏంటి అని చూసుకున్నాము. నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం పరోపకార కర్మలు అంటే ఏంటి అని. కాబట్టి
మన స్వార్థం కోసం కాకుండా మనం తరించబడాలి అంటే పక్క వాళ్ళకు ఉపయోగపడేటువంటి కర్మలు మనం చేస్తున్నామా అని. కరెక్ట్ అక్క. స్వామి ఎన్నోసార్లు చెప్పారు మనకి, పరోపకారార్థం ఇదం శరీరం అని. మనం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాము. మరి ఇవన్నీ మన వ్యక్తిగతమైన సాధనలో, వ్యక్తిగతమైన పనులు, కుటుంబ సంబంధించినవో ఇలా అయి ఉంటాయి. ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటాము. మరి వీటి వల్ల వేరే వారికి ఉపయోగం ఉంటుందా లేదా మనకు మనం ప్రశ్నించుకోవాలి. వేరే వాళ్ళకు ఉపయోగపడే కర్మలను చేయడం అది అత్యంత పవిత్రమైనది కదా. మామూలుగా చూసుకుంటే రోజువారీ మనం చేసే పనులన్నీ కూడా లేవడం, తినడం, మన జీవితం గడుపుకోవడం, ఇవన్నీ ప్రతి జీవికి కూడా ఉంటాయి. ఆహార, నిద్ర, భయం, మైథునాలు ఇవన్నీ కూడా ప్రతి జీవి జీవితంలోనే ఉంటాయి. అది పుట్టిన దగ్గర నుంచి చేసే పని అది. మరి ఆ జంతువులకి, ఆ జీవులకి మనకి తేడా ఏంటి అంటే, మనం ఎంతో మానవ జన్మ అతి దుర్లభం అని చెప్తారు స్వామి. మరి ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం ఏం చెయ్యాలి అంటే, మానవులుగా పుట్టిన మనం దైవ స్వరూపం అని తెలుసుకొని ఆ ముక్తి మార్గం వైపు వెళ్ళగలము. అటువంటి సమర్థత మనకు ఉంది అని స్వామి చెప్తారు. కాబట్టి మనం జంతు లక్షణాల వైపు కాకుండా దైవం లక్షణాలను పెంపొందించుకుంటూ ఆ మార్గంలో వెళ్ళాలని. ఈ సందర్భంలో నాకు ఒక చక్కని విషయం గుర్తొస్తున్నది. ఒకసారి ఇంటర్వ్యూలో ఒక భక్తుడు స్వామిని అడిగాట, స్వామి నేను దివ్యత్వాన్ని పొందాలి, నేను దైవంగా మారాలి అని. అప్పుడు స్వామి ఎంతో చక్కగా చెప్పారు, దైవంగా మారడం పక్కన పెట్టు, నువ్వు ముందు మనిషిగా బతుకు, ఆ తర్వాత నువ్వు దైవంగా నిన్ను ఎలా మార్చాలో నేను చూసుకుంటాను అని చెప్పారు. మనిషి లక్షణాలు అనగానే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది అక్క. అదేంటంటే, ఒక సన్యాసి చెరువు కట్ట దగ్గర నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా చెరువు వైపు చూస్తాడు. అప్పుడు చూసినప్పుడు ఒక తేలు అందులో పడి ప్రాణాలు కోల్పోబోతూ ఉంటుంది. ఆ తేలును రక్షించడానికని సన్యాసి వెళ్ళి దానిని చేయితో తీస్తారు. అలా తీసినప్పుడు అది కుడుతూ ఉంటుంది. అయినా సరే ఆ సన్యాసి ఏం చేస్తాడు అంటే మళ్ళీ కాపాడుతాడు. అది కుడుతుంది, అయినా సరే సన్యాసి కాపాడుతూ ఉంటాడు. సో ఇదంతా మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఒక పక్కన ఒక ఆయన చూస్తూ ఉంటారు. ఆయన సన్యాసిని అడుగుతూ ఉంటాడంట, ఆ తేలు కుట్టినా సరే ఎందుకయ్యా నువ్వు దాన్ని కాపాడుతున్నావు అని అడుగుతాడు. సో అప్పుడు ఆ సన్యాసి అంటాడు, అది చనిపోయే మూమెంట్లో కూడా దాని తత్వాన్ని అది వదిలిపెట్టలేదు, కుట్టడం దాని స్వభావం. అలాంటిది కాపాడడం మరి మనిషి స్వభావం కదా, అది మనిషి తత్వం కదా. మనిషి క్వాలిటీయే ఇతరులకు సహాయం చేయడం, దాన్ని ఎలా వదిలిపెడతాము అని ఆ సన్యాసి అన్నాడంట. చాలా బాగుంది సౌమ్య. ఇలా ఆలోచిస్తే మరి ప్రస్తుతం మన జీవితాలు చూసుకుంటే ఈ ఉరుకుల పరుగులతోటి క్షణం తీరిక లేకుండా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా మన కుటుంబ వ్యవహారాల్లో ప్రతి ఒక్కరం తనమునకలే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించేటువంటి జ్ఞానం మనకు ఉన్నదా, మనం పక్క వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉంటున్నావా అంటే ఒక సత్యసాయి విద్యార్థి గురించి తెలుసుకుందాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. కొన్ని టైమ్స్లో ఆఫీస్లో కొంతమందిని మనం అప్రైజల్ చేయాల్సి వస్తుంది మన పొజిషన్ని బట్టి. అప్రైజల్ అంటే వారి యొక్క కార్య నిర్వహణ ఎలా ఉంది, వాళ్ళని ప్రమోట్ చేయాలంటే ఎలాగా మనం వాళ్ళని అప్రైజ్ చేస్తాము అనేటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్కొక్క టైంలో ఏమవుతుంది, మన కలీగ్స్నే మనమే అప్రైజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళని అప్రైజ్ చేసామంటే మనకి అవకాశం పోవచ్చు, నా కలీగ్ కాబట్టి. అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అని నేను స్వామిని వేడుకొని, ఎలా చేయాలి స్వామి నేను అని చెప్పాను, మనం దాన్ని ఎలా బయటపడాలి, ఎలాగ మనం ఈకానిమిటీతో చేయాలనే ఒక స్థితిలో ఒకసారి నాకు ఇటువంటి స్థితి వచ్చింది. అప్పుడు నేను ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ని ముందు పెట్టుకొని దాని ప్రకారంగా మనం ఆలోచిస్తే, లెట్ ఇట్ బీ అదర్స్ ఫస్ట్ అంటే ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు అని అటువంటి దృక్పథంతో వాళ్ళకి మంచి ప్రజలు ఇచ్చి నేను తక్కువ చేసుకోవాల్సి వచ్చింది. కానీ దానివల్ల మా మేనేజ్మెంట్ నా యొక్క సిన్సియారిటీని చూసి అతన్ని ప్రమోట్ చేస్తూనే నన్ను కూడా ఇంకా బాగా ప్రమోట్ చేసి ఇద్దరిని పైకి తీసుకొచ్చేది అటువంటి పరిస్థితి ఒకసారి నాకు వచ్చింది. కాబట్టి దాంట్లో ఆ అబ్బాయికి వేరే మా కలీగ్ కూడా మంచి ప్రమోషన్ వచ్చింది. అటువంటి ప్రమోషన్ ఇవ్వడం వలన నాకు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అది ఒక మంచి పరిణామంగా, ఒక మంచి ఎగ్జాంపుల్గా ఇక చెప్పదలుచుకున్నా.
సాయిరాం. స్వామి చెప్పిన 3 కర్మలు, పవిత్రమైన కర్మలు, పరోపకారార్థమైన కర్మల గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దేహంతో చేసే అసార్థకమైన పనులలో దక్షత ఎలా ఉండాలి అని మనం మాట్లాడుకుందాము. మరి సార్థకమైన కర్మలు అంటే మన జీవితాన్ని సఫలం చెందించేవి అని. ఇందాక మనం చెప్పుకున్నట్టు సౌమ్య, పరోపకారార్థం ఇదం శరీరంకి ఇంకొక మంచి అర్థం స్వామి ఒకసారి తమ దివ్యోపన్యాసంలో చెప్పారు. ఆ అంతరార్థం ఏంటంటే పర ఉపకర. పర అంటే ఆ పరమాత్మకు, ఉప దగ్గరగా, కర చేసేది. అంటే భగవంతునికి దగ్గరగా చేసే కార్యం ఏదైనా సరే పరోపకారం అని చెప్తున్నారు. మరి అటువంటి పరోపకారమైన కర్మల గురించి చూద్దాం. ఇదే ధ్రువుని జీవితంలో కూడా జరిగింది కదా అక్క. తన తల్లికి జరిగిన అవమానం, తను పడ్డ కష్టము, ఇవన్నీ ధ్రువుడు తట్టుకోలేక అడవులకు వెళ్తాడు తపస్సు చేయడానికి. అంత చిన్న వయసులో కూడా ఎంతో పట్టుదలతో తను తపస్సు చేయడానికి వెళ్తాడు. ధ్రువుడి స్టోరీ చూసుకుంటే నువ్వు చెప్పినట్టు చిన్న వయసు, 5 ఏళ్ల వయసులోని ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ తల్లి చెప్తుంది, నాయన మనలాంటి వారికి దేవుడే దిక్కు, మనకి ఈ పరిస్థితి నుంచి బయట వేయగలిగింది భగవంతుడే, కాబట్టి వెళ్ళి దేవుణ్ణి అడుగు అని తను క్యాజువల్గా అంటుంది. కానీ తల్లి చెప్పిన మాట ఎంతో నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ బయలుదేరతాడు. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఒకే ఒక దృఢమైనటువంటి పట్టుదల, నేను భగవంతుణ్ణి చూడాలి, భగవంతుడితో మాట్లాడాలి, మా నాన్న ఒళ్ళో కూర్చోవడానికి అర్హతను సంపాదించాలి అని. ఎప్పుడైతే ఇంత పట్టుదల పూనాడో అప్పుడు భగవంతుడు కరిగి దిగి వస్తాడు, మనకి తోవ కూడా చూపిస్తాడు. అప్పుడు నారదుల వారిని పంపించి ఆ నారాయణ మంత్రాన్ని చెప్పించడం, దాన్ని ఎలా జపించాలి, దాన్ని ఎలా జపిస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అని ఆ మార్గదర్శకత్వం కూడా నారదుల వారు ఇస్తారు. ఎస్ అక్క. సో స్వామి కూడా మనకు ఎన్నోసార్లు చెప్పారు, మీ టాలెంట్స్, స్కిల్స్ ఇవేవి నాకు అక్కర్లేదు, నాకు కావాల్సిందల్లా మీ అవైలబిలిటీ అని. ఎప్పుడైతే మనం భగవంతుని కోసం అవైలబుల్గా ఉంటామో ఆ పని జరగడానికి కావలసిన క్యాపబిలిటీని స్వామి తప్పకుండా ఇస్తారు. సో నేను శ్రీ సత్యసాయి విద్యా విహార్ హై స్కూల్లో పిల్లలకి వేదం టీచ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ చెప్పిన మంత్రాన్ని ఈవినింగ్ వరకల్లా పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో. అండ్ సర్ప్రైజింగ్లీ తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళు స్పోర్ట్స్ పీరియడ్ని స్కిప్ చేసి, సాక్రిఫైస్ చేసి, పిల్లలకు స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, అలాంటిది ఆ స్పోర్ట్స్ టైంని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళు వేదం ప్రాక్టీస్ కోసం ఆ టైంని వెచ్చించారు. అండ్ ఎంతో తక్కువ టైంలోనే వాళ్ళు పడ్డ ఆ శ్రమకి, వాళ్ళు నేర్చుకునే ఆ పట్టుదలకి స్వామి దగ్గర చాంటింగ్ చేసే అవకాశం కూడా వారికి దక్కింది. నా విషయానికి వస్తే ఒక్క మంత్రాన్ని నేను చాలా రోజులు నేర్చుకున్నాను చెప్పాలంటే. బట్ ఈ పిల్లల దగ్గర నుంచి చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, అంత పట్టుదలగా నేర్చుకోవచ్చా అని. అంటే వీళ్ళందరూ కూడా వయసుతో ప్రమేయం లేదు, మనకి ఆ భగవంతుడి మీద, ఆ గురి మీద ఉన్న ఆలోచనే మన ముందుకు పట్టుకెళ్తుంది అని. మళ్ళీ మనం ధ్రువుడి కథలోకి వస్తే, ఈ నారాయణ మంత్రం తీసుకుని అడవుల్లోకి వెళ్ళి ఎంతో కష్టపడ్డాడు. చిన్న పిల్లవాడు ఎండకి వానకి తడుస్తూ ఆ చీకట్లోని, మనకి ఇంట్లో ఉన్న చీకటికే భయం వేస్తుంది, అలాంటిది ఆ చీకట్లోని క్రూర మృగాల మధ్య ఎటువంటి భయం లేకుండా ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన సాధనని సాగిస్తూ వచ్చాడు. ఇలా భయం లేకుండా ఉండంటే నాకు ఒక విషయం గుర్తొస్తున్నా సౌమ్య. ఒకసారి మనందరికీ తెలిసిందే, జనవరిలోని పిల్లలందరూ కూడా ఎంతో ప్రేమతో స్వామిని మెప్పించాలి, స్వామి మొహంలోని ఆ నవ్వు కోసం, స్వామి కోసం స్పోర్ట్స్ మీట్ చేస్తారు. అలాగే ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ కూడా ఒక చక్కటి డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ గ్రౌండ్స్లోని ఒక పాటలోని కాళీని మర్దనం చేస్తూ కృష్ణుడి వేషంలో ఉన్న ఒక అమ్మాయి ఆ కాళీని మీద నించుని డ్యాన్స్ చేస్తున్నది, మ్యూజిక్ అవుతున్నది. అంతా బాగా అవుతున్న సందర్భంలో సడన్గా వెనకంతా ఆ సెట్స్లోని మంటలు అంటుకుంటాయి. అందరూ చాలా గాబరా పడతారు, మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత కొంతసేపటికి మంటలు ఆర్పగలుగుతారు. కానీ ఇంతట్లో మనం నేర్చుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, ఈ పాప డ్యాన్స్ ఆపలేదు, కనీసం తన మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా మారలేదు. ఇంత జరిగిపోతున్నది, ఏంటైపోతుందని భయం ఎక్కడా లేదు. ఎదురుగుండా స్వామి ఉన్నారు, నేను స్వామి కోసం చేస్తున్నాను, స్వామి మొహంలో ఆనందం చూడాలి. ఒక 2వ క్లాస్ 3వ క్లాస్ చదువుతున్న పిల్లకి స్వామి మీద ఎంత ప్రేమ, ఆ ప్రేమతోటి అంత పట్టుదల వచ్చింది కదా. కరెక్ట్. ఎస్ అక్క.
చిన్నపిల్లలే అయినా ఎంత పట్టుదలగా వాళ్ళు వ్యవహరించారు. అలాగే ధ్రువుడి స్టోరీలోకి వస్తే ఎంతో కష్టపడి అండ్ ఎంతో దుఃఖంతో ఇంటి నుంచి బయలుదేరి ఎంతో కష్టపడి తపస్సు చేస్తాడు. మరి ఆ విష్ణుమూర్తి అంత తొందరగా ప్రత్యక్షం అవ్వలేదు కదా అని నిరాశ చెంది ఇంకేం చేస్తానులే, ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకెంతసేపు చేస్తానులే అని కృంగిపోకుండా అంత పట్టుదలతో మళ్ళీ తపస్సుని కొనసాగించాడు. ఇలాగా భగవంతుని మెప్పించడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులోని ఒక స్వామి స్టూడెంట్ గురించి ఇప్పుడు మనం విందాము. తప్పకుండా. 2002 స్పోర్ట్స్ మీట్ సమయంలో స్వామి చైనీస్ లయన్ డ్యాన్స్ అనే ప్రోగ్రాంకి సొంతంగా తనే డైరెక్షన్ చేస్తూ 1 నెల రోజుల పాటు పిల్లల్ని ప్రాక్టీస్కి పూర్ణచంద్రాకి పిలిచి అక్కడ తాను స్వయంగా పక్కనే ఉండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించేవారు. ఒకరోజు స్వామి చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఒక అబ్బాయి 12 అడుగుల స్ట్రక్చర్ పైన నుంచి 1 అడుగు నుంచి 6 అడుగులు దూకాలి. ఆ దూకుతూ మధ్యలో రాడ్ల మధ్య పడిపోయాడు. అసలు తట్టుకోలేనంత నొప్పి. వెంటనే ఆ అబ్బాయిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్యాండేజెస్ అవి ఇవి వేయించేసి ఐస్ ప్యాక్ పెట్టి ఆ అబ్బాయికి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇది కాలేజీలో 11 గంటలప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంటే జరిగింది. 3 గంటలకు మేము పూర్ణచంద్రకు వచ్చి మళ్ళీ స్వామి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అలా చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా వచ్చాడు 3 గంటలకల్లా. సరే స్వామి దర్శనానికో లేకుంటే స్వామి దగ్గర బ్లెస్సింగ్స్కో విభూతి తీసుకోవడానికో అనుకుని మేమందరం ఊరికే ఉన్నాం. వచ్చాడు మెల్లిగా స్వామి దగ్గరికి నడవలేక నడుస్తూ వచ్చాడు. చిన్న అబ్బాయి. టీచర్స్ అందరూ అప్పటికే చెప్పారు, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ జంపింగ్ సీన్ ఏదైతే అడ్వెంచరస్ ఐటమ్ ఉందో దాంట్లో నువ్వు వద్దు, నువ్వు లైన్ డ్యాన్స్లో ఉందో కింద ఫ్లోర్ మీద స్టంట్స్ లేకోకుండా చేద్దు అంటే, లేదు నేను స్వామి కోసం చేయాల్సిందే, చేస్తాను అని చెప్పి ఉన్నాడు. ఆ అబ్బాయి ఐస్ ప్యాక్ అన్నీ పెట్టుకొని స్వామి దగ్గరకు వస్తే స్వామికి మెల్లిగా అందరికీ వినిపించకుండా మెల్లిగా స్వామి చెవిలో చెప్దాం అనుకున్నాడు. చెప్తే స్వామి ఏంటి అన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు, ఏంటి అన్నాడు. అందరికీ వినిపించేటట్టుగా చెప్పేంతవరకు స్వామి వదలలేదు. ఆ తర్వాత ఆ అబ్బాయి నిదానంగా ఒక 1 డే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, ఈరోజు రేపు తర్వాత చెయ్యి అన్నారు. స్వామి చెప్పినట్టుగా ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు. స్వామిని మెప్పించాలి, నాకు చాతనైనా కాకుండా అది ఎలా అయినా సరే సాధ్యం చేసుకోవాలన్న సంకల్పం ఆ అబ్బాయికి కలిగింది అంటే అది కేవలం భగవంతుని యొక్క ప్రేమ వలన. చేశారు, బాగా చేశాడు. ఫైనల్ డే అందరితో పాటు అందరితో సమానంగా చేసి చాలా బాగా చేశారు. ఆ తర్వాత 14వ తేదీ స్వామి ప్రైజ్ ఇచ్చేటప్పుడు స్వామి డిస్కోర్స్లో ఆ అబ్బాయి గురించి చెప్తూ, డార్జిలింగ్ బాయ్ ఈ లైన్ డ్యాన్స్ లోపల వద్దన్నా కూడాను వెనుక స్వామికి ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యాన్ని నిరూపించాలని పైకి ఎక్కాడు 12 అడుగుల పైకి. అక్కడి నుంచి జారి పడ్డాడు. పడేటప్పటికి మెడ చాలా వాచిపోయింది. అప్పుడు నాయన నీవు కొన్ని దినాలు రెస్ట్ తీసుకో, నీ స్థానానికి ఇంకొకరిని అందించమని చెప్పాను. ఆ అబ్బాయి చెప్పాడు, స్వామి నా జీవితం మీ నిమిత్తమై ఏర్పడినటువంటిది, మీకు అర్పితం కాకుండా ఇంకొకరికి ఈ స్థానంలో నేను ఎట్లా చోటిస్తాను, కట్టుబట్టి సాధిస్తానని చెప్పని ప్రమాణం చేశాడు. అట్టి దీక్షకై నాకెంతయో మనసు ఆనందపడింది. నేను చేయి పెట్టి మెడపైన తిద్ది ఇంకా సరిపోతుంది పోమన్నాను. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను.
వారి వారి సంకల్పంను పురస్కరించుకొని నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది. కట్టగడపటికి ఆ స్థానంలో ఆ అబ్బాయే దీనికి తగినటువంటి ప్రదర్శన చేసి చాలా ఆనందపరిచాడు. ఇవన్నీ వింటూ ఉంటే ఈ పట్టుదలకి మూల కారణం భగవంతుడి మీద ప్రేమ. ఎంత ప్రేమ ఉండి ఆ భగవంతుని ఎంత తొందరగా చేరుకోవాలి, ఎంత తొందరగా మెప్పించుకోవాలన్న ఆలోచన ఉంటేనే అంత పట్టుదలతో చేయగలరేమో అనిపిస్తున్నది. కానీ చాలా కష్టపడాలి. ఇలా ఏదో ఒక్క సందర్భంలోనే లేకపోతే కొన్నిసార్లు మాత్రమే చేసేది కాదు ఇది. స్వామి అంటారు, మీరు చేసే ప్రతి పనిలోని ప్రతి మాటలోని కూడా ఆ ఆలోచనతో ఉండాలి. మనం చేస్తున్నది భగవంతుడికి ప్రీతికరంగా ఉందా లేదా అన్నది. మామూలుగా మనం చూసే భౌతికమైన విషయాల్లోనే మనకు తెలుస్తుంది. సపోజ్ ఎగ్జామ్స్ తీసుకుంటే, మన చదువు తీసుకుంటే, నేను 10th క్లాస్ వరకు చదివితే ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే నేను ఇంతవరకు నాకు నాలెడ్జ్ ఉన్నది, ఇంకా ఇలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఇలా వెళ్ళాలి అని. కానీ ఆధ్యాత్మిక సాధనలో మనం ఎంతవరకు వెళ్ళామన్నది మనకి తెలియదు. అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప ఎవరు వచ్చి నీకు 10 స్టెప్స్ ఎక్కావు 11వ స్టెప్కి వెళ్ళు అని చెప్పరు. కాబట్టి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. అమ్మో ఎంతవరకు వెళ్ళాము, నిజంగా నేను సాధించగలుగుతున్నానా లేదా, లేకపోతే తగ్గిపోయినా, లేకపోతే ఎక్కువగా చేస్తున్నానా, ఆ బేరీజ్ వేసుకోవడం చాలా కష్టం. అందుకే షిరిడి బాబా గారు కూడా చెప్తారు కదా, ప్రతి భక్తుడికి ఉండాల్సింది శ్రద్ధ, సబూరి, ఆ పట్టుదల, ఓర్పు ఉండాలి అని. ఇలాగా భగవంతుడిని చేరే సాధనలో పట్టుదల గురించి స్వామి పాడిన పద్యాన్ని ఇప్పుడు మనం విందాము. పట్టిన పట్టేదో పట్టని పట్టెను, పట్టు నెగ్గిడు దాకపోవకుండే, అడిగినదేదియో అడగనే అడిగెను, అడిగిన గిడు దాకా విడువకుండే, తలచినదేదియో తలచనే తలచెను, తలపు తీరెడు దాకా పోవకుండే, కోరినదేదియో కోరనే కోరెను, కోర్కె చెల్లుడు దాకా విడువకుండే, కోరు పడలేక తానైన బ్రోవలయు, వడలు తెలియక నీవైన అడుగవలయు, తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. ఎంతో చక్కగా స్వామి చెప్పారు. ఇలా స్వామి చెప్పినట్టు పోరు పడలేక తానైన బ్రోవవలియు అని ధ్రువుడి పోరు పడలేక విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ దివ్యమంగళ విగ్రహంతో వచ్చి ధ్రువుడి ముందు సాక్షాత్కరించి తన దర్శనాన్ని ప్రసాదించాడు కదా. అంటే మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని. మరి దీనికి కూడా మన చిన్న చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలే మనకు ఆదర్శం. ఒక విద్యార్థి ఎంత విశ్వాసం పెట్టుకున్నాడో దానికి స్వామి కరిగి కదిలి ఎలా వచ్చారో తెలుసుకుందాం. ఒక 4th స్టాండర్డ్ అబ్బాయి ఒక స్వామి ఫోటో మీద సంతకం చేయించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే పక్క రోజు వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం రోజు స్వామి సంతకం చేసిన ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది అని. అందుకని పర్మిషన్ తీసుకొని ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు. స్వామి యథావిధిగా దర్శనానికి వచ్చారు. దర్శనం ఇస్తూ అన్ని క్లాసుల పిల్లలకి, 1st స్టాండర్డ్ పిల్లల దగ్గరికి వచ్చారు, 2nd, 3rd అందరు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళని బ్లెస్ చేస్తూ వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసారు. 4th స్టాండర్డ్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అలా తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ 2nd రౌండ్ వచ్చారు. 2nd రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ అందరు పిల్లలతో మాట్లాడుకుంటూ వెళ్ళి 4th స్టాండర్డ్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మరి అలా తిరిగి తల తిప్పుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా అబ్బాయికి చాలా బాధ వేసింది. ఇంకా స్వామి మళ్ళీ సరాసరి భజన మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. భజన మందిరంలో కూర్చున్నారు అంటే ఇంకా స్వామి భజన అయ్యాకనే బయటకు వస్తారు అనమాట. ఇంకా ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సడన్గా వాళ్ళ టీచరు బోర్డు మీద రాసింది గుర్తొచ్చింది. ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్ అని. అంటే విశ్వాసం ఉంటే విశ్వాసంతో పర్వతాలను కూడా కదిలించగలదు అని. ఇంకా ఇఫ్ ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్, మై ఫెయిత్ ఇన్ బాబా క్యాన్ మూవ్ బాబా. అలా కంటిన్యూస్గా కళ్ళు మూసుకొని అలా జపిస్తూనే ఉన్నాడు. ఇఫ్ ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్, మై ఫెయిత్ ఇన్ బాబా క్యాన్ మూవ్ బాబా అని. అలా కళ్ళు తెరవనే లేదు, కళ్ళు మూసుకొని అలాగా జపించుకుంటూనే ఉన్నాడు. సడన్గా పక్కనున్న అబ్బాయి తట్టాడనమాట. తట్టితే ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే స్వామి నిల్చొని ఉన్నారండి ముందు. చిరునవ్వుతో స్వామి ఫోటోని తీసుకొని సంతకం చేసి ఇచ్చి, ఫెయిత్ ఇన్ బాబా క్యాన్ మూవ్ సాయిబాబా అని చెప్పారు. స్వామి అంటుంటారు కదా, నమ్మక చెడినవాడు ఉన్నాడు కానీ నమ్మి చెడినవాడు లేడు 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 అని.
ఇంతకన్నా నిదర్శనం మనకేం కావాలి? అందుకే స్వామికి ఒకటే ప్రేయర్, నమ్మకమీయరా స్వామి, నిర్భయమీయరా స్వామి, సన్మార్గమేదో చూపరా స్వామి. జై సాయిరామ్. అక్క, ఇప్పుడు మళ్ళీ ధ్రువుడి స్టోరీ చూస్తే ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే అసలు ధ్రువుడు దేనికోసం బయలుదేరాడు, ఏ కోరికతో బయలుదేరాడు, అండ్ భగవంతుణ్ణి చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. అతను పడ్డ కష్టము, అతను పడ్డ బాధ, ఇవన్నీ తన తండ్రి ఆదరణ పొందాలి అన్న ఆ ఆరాటం ఇప్పుడు లేదు, ఆ బాధ లేదు, అసలు ఆ కోరిక మచ్చుకైనా కూడా లేదు భగవంతుణ్ణి చూసిన తర్వాత. అది నిజమే కదా సౌమ్య. స్వామిని చూసిన తర్వాత మనం ఎన్నో కోరికలతో వస్తాం. ఈసారి స్వామిని ఇది అడగాలి, అది అడగాలని. అలా దర్శనం లైన్లో స్వామి వస్తూ ఉంటే మన ముందుకు వచ్చినప్పటికి అన్నీ మర్చిపోయి మొత్తం బ్లాంక్ అయిపోతాం. ఇంకా చెప్పాలంటే ధ్రువుడు కొంచెం యుక్తిగా కూడా అడగగలిగాడు. అంత విష్ణుమూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తన్మయత్వంతో, స్వామి నాకు ఏమీ వద్దు, నువ్వే కావాలి అని అడుగుతాడు. ఎలాంటి కోరికతో వచ్చాడు? భావబంధాల్లోని తన్ని ముంచేసి తన్ని బంధించేటువంటి కోరికతో ఈ తపస్సు కానీ సాధన కానీ మొదలుపెట్టిన ధ్రువుడు నాకు ఏదీ వద్దు, నువ్వే చాలు అన్న గొప్ప భావనలో ఉండిపోయి ఆనందాన్ని పొందుతున్నాడంటే దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది? ఈ సాధన. అంత కష్టపడి చేసిన సాధన వల్ల ఆ ఇంద్రియాలను నిగ్రహించుకొని సుఖాన్ని దుఃఖాన్ని పక్కన పెట్టి ఇంత కష్టపడి చేసిన సాధన వల్ల తనలో పరివర్తన కలిగింది. మనకు కావాల్సింది ఇంత కష్టపడి భగవంతుడు వస్తే చిన్న చిన్న వాటిని కోరుకుంటానా, నేను భగవంతుడినే కోరుకోవాలి అని. కాబట్టి తన ఆ పట్టుదలే తన భగవంతుడిని కోరుకునేటట్లు చేసింది. ఇలా త్యాగేనైకే అమృతత్వ మానశు అంటే ఒక్క త్యాగం ద్వారానే ఆ అమృతత్వాన్ని పొందగలుగుతాము అని. మనం రోజు చేసే సాధనలలో స్వార్థాన్ని త్యజించి పరోపకారార్థం ఎవరైతే దక్షతగా ఉంటారో వారే నిజమైన మానవులు అని, అండ్ వారే స్వామికి ప్రియులవుతారు అని అంటారు. చాలా బాగున్నది. మరి ఇలా దక్షత కలిగిన వారిని భగవత్ మార్గంలో పరోపకారార్థం తమ కర్మలను చేస్తున్న వారి గురించి కామెంట్ సెక్షన్లో మీరు మాతో పంచుకోవచ్చు. మనందరినీ కూడా జీవితంలోని ఒకసారి పాజ్ తీసుకొని ఆలోచించమని, ఇటువంటి చక్కటి గుణాలని పెంపొందించుకోమని స్వామి ఎంతో చక్కగా మనకి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు మనందరం కూడా సత్యసాయి భగవానునికి కృతజ్ఞులై ఉంటాం. సాయిరామ్.